ప్రసిద్ధ కందుకూరి వీరేశలింగ స్థాపించిన ఎస్కేవిటి డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆవరణలో మేజర్ డ్రైనేజీపై ఐరన్ షట్టర్లు ఏర్పాటుకు 65 లక్షలతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎస్కేవిటి కళాశాల ఆవరణలో నగరపాలక సంస్థ గతంలో నిర్మించిన ఈ మేజర్ డ్రైనేజీ కారణంగా దానికి ఆనుకొని ఉన్న నివాసాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దానిపై ఎటువంటి క్లోజింగ్ సర్క్యూట్స్ లేని కారణంగా దాని నుంచి వచ్చే దుర్వాసన స్థానిక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ డ్రైనేజీపై ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ పనులు చేయడం జరిగిందని, దుర్వాసన రాకుండా పూర్తిగా కప్పబడే విధంగా జిఏ షీట్ ఏర్పాటు చేసేందుకు 65 లక్షల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. జిఏ షీట్ అనేది శాశ్వత పరిష్కారం కాదని, సిల్ట్ తీసుకునే విధంగా పూర్తిగా కాంక్రీట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఐదవ వార్డులో గతంలో ఎస్కేవిటి కాలేజ్ వారి యొక్క సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ వారు మేజర్ డ్రైన్ కట్టడం జరిగింది. ఆ మేజర్ డ్రైన్ కట్టినప్పుడు దాని వారమ్మట నివసిస్తున్న రెసిడెన్షియల్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో హౌసింగ్ వాళ్ళకి మేజర్ డ్రైన్ అవడం వల్ల దానిపైన ప్రాపర్గా ఎన్క్లోజ్ చేయకపోవడం వల్ల ఆ గాలి, ఆ వాసన వీటి వలన చాలా ఇబ్బంది పడుతూ ఉండడం, దాని మీద ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసి ఉన్నారు. మరి ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్న లోపల నుంచి వస్తున్న ఈ విషవాయువుల వలన రస్ట్ అయిపోయి అవన్నీ కూడా పాడవడం, మరలా ఈ రోజున 65 లక్షలతో జిఐ షీట్ విత్ ఎంఎస్ ఛానల్ మొత్తం ఏదైతే ఆ వై జంక్షన్ పెట్రోల్ బంక్ ఆ జంక్షన్ నుంచి ఈ లోపల ప్రాపర్టీ వారమ్మట ఏదైతే ఉందో మేజర్ డ్రైన్ మీద జిఐ షీట్ విత్ ఎంఎస్ ఛానల్ తోటి సుమారు 65 లక్షలతోటి ఈ రోజున కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలు కూడా వారి తాలూకు అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు. జిఐ షీట్ తోటి చేయడం అన్నది శాశ్వత పరిష్కారం కాదు. కాంక్రీట్ స్ట్రక్చర్ వేస్తే మనకు శాశ్వత పరిష్కారం. కాంక్రీట్ స్ట్రక్చర్తో పాటు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆ శానిటేషన్ డీసిల్టింగ్ చేసుకోవడానికి ఛానల్స్ పెట్టగలిగితే బాగుంటుంది అన్నది వాళ్ళ తాలూకు అభిప్రాయం. దాన్ని కూడా పరిగణలో తీసుకొని ఈ వర్క్ జరిగిన తర్వాత కూడా మనం ఫర్దర్గా పుష్కర టైంలో ఏదో ఒక విధంగా దీన్ని ఒక శాశ్వత పరిష్కారం చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ